ఆగిపోయింది. ఇక్కడైతే ఆగిపోయింది రోప్వే. అబోవ్ 40 years ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేసి హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. ఓకేను, మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు కావాల్సిన డేట్స్లో రాలేదు అని అంటే కనుక ఇక్కడికి వచ్చేసి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ చై. హరిద్వార్లో పార్ట్ 2 వీడియో. నిన్న మానసాదేవి టెంపుల్ని అయితే విజిట్ చేశాము. ఇప్పుడైతే చండీదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా నేను సింగిల్ డేలోనే కంప్లీట్ చేసేసాను. మీకు క్లియర్గా ఉండటం కోసం నేను 2 parts అయితే చేసి పెడుతున్నాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చార్ధామ్ యాత్రకు అయితే చేసుకుంటారు. మేము చార్ధామ్ 4 ధామ్లు చేయట్లేదు, 4 ధామ్లు. మొదటిది వచ్చేసరికి యమునోత్రి, రెండోది గంగోత్రి, మూడోది కేదార్నాథ్, 4వది బద్రీనాథ్. మేమైతే దోధామే వెళ్తున్నాము, అంటే కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. దీనికి రిజిస్ట్రేషన్ నేను ఆల్రెడీ ఆన్లైన్లో అయితే చేసేసాను. కానీ నాకు ఆ రిజిస్ట్రేషన్ అనేది నాకు కావాల్సిన డేట్స్లో రాలేదు. అందుకని చెప్పేసి నేను ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఈ దోధామ్కి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటాము. యమునోత్రి, గంగోత్రికి స్లాట్స్ ఆన్లైన్లో అప్పటికప్పుడైనా దొరుకుతున్నాయి, అక్కడైనా బుక్ చేసేసుకోవచ్చు. సో నేనైతే యమునోత్రి, గంగోత్రికి అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది వర్షాలు పడే సీజను. ఫస్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఓన్లీ ఆ రెండింటికే తీసుకుంటున్నాము. ఆ రెండు చూసి వెదర్ కండిషన్స్ అంతా మంచిగా ఉండి మాకు కూడా ఓపిక ఉంటే కనుక మేము అప్పుడు యమునోత్రి అండ్ గంగోత్రికి అయితే విజిట్ చేస్తాము. ఇదిగోండి వచ్చేసాము ఇప్పుడే రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి అయితే. ఈ హరిద్వార్లో ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఈ వెహికల్స్ ఉంటాయి. ఎవ్వరూ కూడా పర్ హెడ్ 20 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వమాకండి. అసలు వాళ్ళు కొద్దిగా ఎక్కువ అడుగుతారు. హరిద్వార్లో ఇవ్వమాకండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా పర్ హెడ్ 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. బాగా దూరం అయితే కనుక మేము 3 members, మా 3 members ఇక్కడికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎలిఫెంట్ బ్రిడ్జ్ అని ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన చార్ధామ్ యాత్ర ఫ్రీ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గరే మనం అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ జనం అయితే చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న డేట్స్ అయితే 29th ఒకటి వచ్చింది, 31st ఒకటి వచ్చింది అనమాట. సో మేము 16th, 17th ఆ డేట్స్లోనే వెళ్ళిపోయాం కదా. కొద్దిగా మాకు ముందుకు కావాలని అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాము. అసలు వాళ్ళు ఏం ప్రాసెస్ చెప్తారో ఒకసారి చూస్తాను. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర అయితే చాలా నీట్గా ఉంది. జనం కూడా చాలా ఎక్కువ మంది లేరు. ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు రిజిస్ట్రేషన్ టోకెన్ అయితే ఇచ్చేశారు. టోకెన్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు కావాల్సిన డేట్స్లో రాలేదు అని అంటే కనుక ఇక్కడికి వచ్చేసి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లో చేయించుకుంటే మీకు కావాల్సిన డేట్లో ఆఫ్లైన్లో అనేది రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఏం లేదు, జస్ట్ వెళ్ళి మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో చెప్తే వాళ్ళే ఫ్రీక్వెంట్గా డేట్స్లో పెట్టేసి ఇస్తారు. చాలా ఈజీగా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎవ్వరూ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం వెళ్ళి మన ఆధార్ కార్డు ఇచ్చేసి మన ఎమర్జెన్సీ మొబైల్ నెంబరు, మన మొబైల్ నెంబరు చెప్తే మనకి రిజిస్ట్రేషన్ టోకెన్ పాస్ అనేది ఇంత ఉంటుంది, అది ఇచ్చేస్తున్నారు. దాని మీద QR ఉంటుంది అనేది తీసుకెళ్ళి మనం అక్కడ ఇస్తే మనకి ట్యాగ్స్ ఇస్తారు. కేదార్నాథ్ ఎక్కేటప్పుడు ఒక ట్యాగ్ ఇస్తారు. పైకి వెళ్ళంగానే స్కాన్ చేసుకుంటే మనం ఇంకా గుళ్ళోకి అనేది వెళ్ళిపోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అందరూ చాలా కష్టంగా ఉంటుంది, డేట్స్ దొరకవు అవి ఇవి అని చెప్తున్నారు. అసలు అది ఏమీ ఉండదు, ఈజీగా దొరికేస్తున్నాయి. డేట్స్ కానీ ఏమైనా సరే ఈజీగా దొరుకుతున్నాయి. దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మాకైతే 21st కేదార్నాథ్, 23rd బద్రీనాథ్ పడింది. మేమైతే దోధామ్కే చేయించుకున్నాము. మిగిలిన యమునోత్రి, గంగోత్రికి అయితే చేయించుకోలేదు. యమునోత్రి, గంగోత్రికి స్లాట్స్ ఎప్పుడైనా దొరుకుతాయి. మాకు ఒకవేళ వెదర్ కండిషన్ అంతా మంచిగా ఉండి అంతా ఓకే అనిపిస్తే కనుక మేము యమునోత్రి, గంగోత్రి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోతాము. డేట్స్ అనేవి దొరుకుతున్నాయి. దానికి కేదార్నాథ్, బద్రీనాథే కొద్దిగా దొరకట్లేదు. అందుకని చెప్పేసి మేము కేదార్నాథ్, బద్రీనాథ్ మాకు కావాల్సిన డేట్స్ మేము ప్రీవియస్గా 27th and 30th బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 21st and 23rd చేంజ్ చేయించుకున్నాము. సో ఇప్పుడు మాకు ఇక్కడ దాకా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. మేము రేపు మార్నింగ్ బయలుదేరి కేదార్నాథ్ దగ్గరికి అయితే వెళ్తాము. రేపు ఈవినింగ్ ఎక్కడన్నా స్టే చేసి
ఎల్లుండి మార్నింగ్ మేమైతే నడక స్టార్ట్ చేస్తాము. ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీరు కనుక ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటే కనుక నేను నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ ఏం అవ్వరు. కాకపోతే మీకు పెట్టుకోవాల్సిన డేట్ మాత్రం ఒక్కొక్క దానికి మినిమం ఆఫ్ 2 days గ్యాప్ అయితే పెట్టుకోవాలన్నమాట. అది మ్యాండేటరీ. మీకు అక్కడ డేట్స్ ఇన్వాలిడ్ అని వస్తే కనుక మినిమం 2 days పెట్టుకోవాలి ఒక్కొక్క దానికి గ్యాప్. సో అక్కడ ఇన్వాలిడ్ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ హరిద్వార్ అనేది ఉంది. ఇక్కడైతే అబోవ్ 40 years ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేసి హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ ఈ 2 చేయించుకుంటే మీకు కొండెక్కేటప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనసాదేవి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోగానే ఇప్పుడు చండీదేవి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళడానికి మేము టికెట్లో అయితే విత్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నాం కదా. అక్కడి నుంచి మానసాదేవి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటా రాగానే ఇక్కడ ఫోర్స్ వ్యాన్స్ పెట్టి సెక్యూరిటీ వాళ్ళు టోకెన్ నెంబర్ వైజ్ అయితే ఎక్కిస్తున్నారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్టేషన్లో మాత్రం ట్రాన్స్పోర్టేషన్కి కూడా 95 rupees ఎంత ఛార్జ్ చేశారు. విత్ టికెట్లోనే కన్సిస్ట్ అయ్యి ఉండిద్ది మొత్తం. ఇక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఈ టికెట్ డీటెయిల్స్ కానీ ఏమన్నా కావాలి అంటే కనుక నిన్న పార్ట్ 1 వీడియోలో చెప్పాను, ఒకసారి అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. నేను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఇప్పుడే వ్యాన్ కూడా స్టార్ట్ అయింది. చండీదేవి టెంపుల్కి అయితే ఇక్కడ నుంచి 10 minutes పట్టిద్ది. నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే పైకి వచ్చి కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తున్నారనమాట. ఎవరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత రికమెండ్ చేయను ఈ టెంపుల్స్ అన్నిటికీ తిరగటానికి, ఎందుకంటే చాలా చాలా ఛార్జెస్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 2 members అలా ఉంటే కనుక రికమెండెడ్ రెంటల్ వాళ్ళ బైక్స్ కానీ ఏమన్నా ఉంటే తీసుకోండి మీ పాసిబిలిటీస్ని బట్టి. సింగిల్గా వస్తే ర్యాపిడో అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. సో మేము 3 members ఉన్నాం, మాకు అటు ఇటు కుదరదు కాబట్టి మేమైతే ఈ వ్యాన్తో విత్ ట్రాన్స్పోర్టేషన్ తీసేసుకున్నాము. అన్నీ తిరగట్లేదు కాబట్టి ప్రస్తుతానికి మేము ఓన్లీ మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ అయితే కవర్ చేస్తున్నాం హరిద్వార్లో. ఇక్కడే రైల్వే ట్రాక్ అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా టెంపుల్ పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది కింద వైపు. మనం కిందకు వచ్చిన తర్వాత నడుచుకుంటూ వచ్చేటప్పుడు మన పక్కనే వెళ్తూ ఉంటాయి ట్రైన్స్ కూడా. ఇది ఎటువైపు రూట్దో తెలీదు, బట్ ఫ్లోటింగ్ అయితే బాగా ఉంది. ఈ వ్యాన్లో వచ్చేసరికి టోకెన్ నెంబర్ వైజే ఎక్కిస్తారు. జనాలు ఎక్కువైనా తక్కువైనా కానీ ఆపేస్తారు, కానీ వేరే టోకెన్ వాళ్ళని మాత్రం ముందు ఎక్కించరు. ఇప్పుడు చండీదేవి దగ్గర దర్శనం అయిపోగానే రిటర్న్ రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అవైలబుల్గా ఉండిద్ది. మొత్తం కలిపే 95 rupees ఛార్జ్ చేశారు. మనం ఎక్కడ కావాలంటే అంటే ఈ వ్యాన్ వెళ్ళే రూట్లో ఎక్కడ కావాలి అంటే అక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. మా రూమ్ అయితే ఎలిఫెంట్ బ్రిడ్జ్ దగ్గరలో తీసుకున్నాము. సో మేమైతే ఎలిఫెంట్ బ్రిడ్జ్ దగ్గర దిగిపోతాము. మాకు అక్కడికైతే వెళ్ళిద్ది వ్యాన్ కూడా. సో ఇంకా మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లాన్లో కొద్దిగా చేంజ్ అయితే చేసుకున్నాం ఇప్పుడే. ఏంటంటే మేము ఇంకా రిషికేశ్ అయితే వెళ్ళలేదు, ఇప్పుడు రిటర్న్లో అయితే చూసుకుంటాము. ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో అది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్నే కేదార్నాథ్ స్టార్ట్ అవ్వడం అంటే టైం సరిపోదు మాకు ఫస్ట్ థింగ్. అండ్ వచ్చేటప్పుడు కూడా లేట్ అయిపోయింది రివర్ రాఫ్టింగ్ ఇప్పుడు చూసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి. అందుకని చెప్పి కేదార్నాథ్, బద్రీనాథ్ అవి మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్లో రిషికేశ్ అయితే చూసుకుంటాము. చూడండి ఇదంతా గంగా రివరే. ఇక్కడంతా వాటర్ ఫ్లోటింగ్ అసలు ఏమీ లేదు. వరదలు అవన్నీ పైనుంచి, ఇంకా వర్షాలు ఏం పడట్లేదు కదా కేదార్నాథ్ అటువైపు. మొత్తం వర్షాలు స్టార్ట్ అవ్వగానే ఇంక ఇవి మొత్తం ఫుల్ అయిపోతాయి అంట. అంతా చూడండి కింద మనలాగా ఇసుక లేదు ఇక్కడ, మొత్తం కొండరాయి మళ్ళీ మట్టి కొండలు ఉంటాయి కదా అవన్నీ కరిగి కింద వచ్చి పేరుకున్నాయి అన్నమాట. ఇసుక అదంతా లేదు. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇటు సైడ్. అటు సైడ్ అయితే వాటర్ బాగున్నాయి. అక్కడ దూరంలో అదిగోండి, అక్కడ కొద్దిగా దూరంలో డ్యామ్ లాగా ఉంది, అంటే బ్యాక్ వాటర్ రిజర్వాయర్ టైప్ అనుకోండి, అది ఉంది అక్కడ. మీకు అక్కడ పైన ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి చండీదేవి టెంపుల్. దగ్గర దాకా కూడా వచ్చేసామన్నమాట. దగ్గరలోనే ఉంది టెంపుల్ ఎంట్రీ అయితే. దానికి చాలా పెద్ద రోడ్డు అయితే వేశారు ఇటువైపు. సైడ్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా అంతా కూడా ఏదో కన్స్ట్రక్షన్ టైప్ చేస్తున్నారు ముందు.
పార్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు చూద్దాం అసలు జనం ఎలా ఉన్నారో. ఇక్కడికి రాగానే ఇక్కడ చండీదేవి టెంపుల్ దగ్గర టోకెన్ నెంబర్స్ వేస్తున్నారు. టోకెన్ నెంబర్ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ డిస్ప్లే చేయగానే మాదైతే 555, అది అక్కడ డిస్ప్లే చేయగానే మనమైతే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు కూడా. అనౌన్స్ చేయగానే మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తే రోప్ అయితే ఎక్కిస్తారు. అప్పుడు ఇదిగోండి ఇప్పుడే 555 నెంబర్ అయితే పిలిచారు. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇదేదో చాలా లోపలికి వెళ్ళాలనుకుంటా. ఈ రోప్వే చండీదేవి టెంపుల్ దగ్గర అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది రోప్వే మానసాదేవి టెంపుల్ దగ్గర కంటే. రోప్వేస్ అయితే చూడండి అక్కడైతే ఆగిపోయింది. దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మంటర్నే. చండీదేవి టెంపుల్ దగ్గర రోప్వే అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మనకి మానసాదేవి టెంపుల్ దగ్గర మన వాళ్ళైనా కాకపోయినా కానీ ఆ క్యాబిన్ మొత్తంలో నలుగురిని అయితే కూర్చోబెట్టేస్తున్నారు. కానీ చండీదేవి టెంపుల్ దగ్గర అయితే ఒకవేళ మనం ముగ్గురే ఉంటే కనుక క్యాబిన్లో మాత్రం ముగ్గురినే కూర్చోబెడుతున్నారు అనమాట. ఈ మానసాదేవి టెంపుల్ దగ్గర అయితే కొండ అంత ఎత్తులో అయితే లేదు ఈ చండీదేవితో కంపేర్ చేసుకుంటే. అసలు ఇక్కడ చూడండి, స్టార్ట్ అవ్వటమే కొండ చాలా కిందకుంది. దీనికి నడిచే దారి అయితే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రోప్వే ఎక్కే వెళ్ళాలి. ఇంకో రూట్ లేదనమాట. మీరు అటు ఇటువైపు అయినా ట్రెక్కింగ్ చేసుకుంటే ఎక్కే దారి ఏమన్నా ఉందేమో నాకైతే తెలియదు. మానసాదేవి టెంపుల్ లాగా రోడ్డు అలాగైతే ఏమీ లేదు. కింద కూడా చూసారా సేఫ్టీకి ఎలా వేసారో మొత్తం అంత లోతుందనమాట కిందకి. ఇదంతా కొండలు, చాలా కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. కింద చూడండి ఎలా వేసారో. ఇదంతా రాతి కొండ. అదే మానసాదేవి టెంపుల్ దగ్గర అయితే కొద్దిగా మట్టి కొండ టైప్లో ఉందన్నమాట. ఇది మొత్తం బాగా కొండరాయి కొండ అనమాట. చెట్లు అదంతా కూడా బాగా ఉన్నాయి. ఆ కొద్దిగా వరకు మొత్తం అలాగేసారు. ఎక్కడికక్కడ టెక్నీషియన్స్ వర్క్ చేస్తానే ఉన్నారు. చూడండి కింద కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా రోప్వే కంటిన్యూస్గా వెళ్ళదంట, మధ్యలో ఖచ్చితంగా ఆగిద్దంట ప్రతి 5 minutesకి అలాగా. రోప్వే ఇందాక ఆగింది, నేను ఏమన్నా ఇష్యూ వచ్చి ఆగిందేమో అనుకున్నాను, కానీ అలాగేమీ కాదు. అది ఖచ్చితంగా రోప్వే అనేది మధ్యలో ఆపుతారు. ఆ డ్రిల్ వచ్చిద్ది అనమాట. ఆ డ్రిల్ వచ్చినప్పుడు ఆగిపోయి మళ్ళీ డ్రిల్ రాగానే రెండోసారి డ్రిల్ రాగానే అదైతే రోప్వే మళ్ళీ కదిలిద్ది. రోప్వే అయితే అదంతా మెయింటెనెన్స్కి ఆపుతూ ఉంటారనమాట. అంటే హీట్ ఎక్కిపోకుండా మోటార్స్ ఇదంతా చాలా ఎత్తులో ఉంది కదా. మానసాదేవికి అయితే మనం ఎగ్జాక్ట్గా 3 minutesలో పైకి అయితే వెళ్ళిపోయాము. అదే చండీదేవికి అయితే కొద్దిగా టైం అయితే ఎక్కువే పడుతుంది. దానికంటే చాలాసేపు పడుతుంది కదా. ఆగిపోయింది. ఇక్కడైతే ఆగిపోయింది రోప్వే. రివర్స్ పుష్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా పైకి వచ్చాం కదా, ఇది మళ్ళీ మధ్యలో సడన్గా ఆగిపోయి కొద్ది కిందకైతే వెళ్తుంది. ఇది కొంచెం చూసారా, రోప్వే మధ్యలో ఆగిపోయింది. కింద చూడండి ఎంత కిందకుందో. కెమెరా పెట్టాలన్నా భయం వేస్తుంది, పడివేద్దామని. దర్శనానికి లైన్లో కూడా వచ్చేసాను. రోప్వే అయితే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మానసాదేవి టెంపుల్ కంటే కొద్దిగా ఎక్కువసేపే పట్టింది, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. చాలా చోట్ల దేవుడి పాటలు అయితే పెట్టేశారు. కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. నిన్నటి వీడియోకి కూడా నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. సో అందుకని చెప్పి మ్యాక్సిమం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ దర్శనం అయితే అయిపోగానే ఈ చండీమాత టెంపుల్కి పైకి రాగానే అంజనీమాత టెంపుల్ కూడా ఉండిద్ది. ఓరెడి ఏంట్రా బాబు ఈ లైన్ ఎంత ఉంది. చండీదేవి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోగానే డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఒక 1 hour రెస్ట్ తీసుకొని గంగా స్నానంకి అయితే వెళ్ళాము. స్నానం అయితే చాలా బాగా జరిగింది.
తర్వాత గంగాహారతి దగ్గరికి వెళ్దామని వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అసలుకి హర్కిపౌడి బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మేమైతే వెళ్ళటానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా చూసుకుంటాము. నెక్స్ట్ అయితే కేదార్నాథ్కి స్టార్ట్ అవుతున్నాము రేపు మార్నింగే. ఇంకా అక్కడి నుంచి వీడియోస్ అయితే చాలా మంచిగా ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.